ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2003లో పార్లమెంట్ స్టాట్యూటరీ స్టేటస్ అంటే అటానమస్ స్టేటస్ని ఇచ్చింది. సో అప్పటి నుంచి ఇది సిబిసి అనేది అటానమస్ బాడీగా ట్రీట్ చేయబడింది. ఇది ఎనీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ నుంచి మనకి ఫ్రీగా ఉంటుంది. విజిలెన్స్ యాక్టివిటీస్ అనేవి స్వచ్ఛందంగా ఎవరి భయభ్రాంతులకి గురవ్వకుండా చేస్తారు. వీరు మనకి ప్రతి సంవత్సరం అవేర్నెస్ వీక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకురావడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చేసే ముందు ఈ విజిలెన్స్ చేస్తే ఆ పర్సన్ అనేది పట్టుకుంటారు. చెప్తున్నది ఏంటంటే ఈ బస్సు వచ్చే ఇంకో బస్సు వచ్చి దాన్ని కూర్చున్నాను ఫ్యామిలీ సపోర్ట్ అలా కాదు ఉండాలి. ఇలాంటి progress of our country need to work together to eradicate corruption by and the need frameworks and code. Indian culture. కాబట్టి ఇప్పుడు